జెట్ పాయింట్ చేసేయండి. సేమ్ రోడ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే మన యశ్వంత్పూర్ స్టేషన్, ఇదే మనం ఎక్కాల్సిన ట్రైన్. ఇప్పుడు టైం వచ్చేసి 9:15. సో మన ట్రైన్ కూడా అదే టైం, మనం ఎక్కే ట్రైన్ ఇదే. శివమొగ్గ టౌన్ మనం ఎక్కాల్సిన ట్రైన్ అయితే ఇదే. ఈ ట్రైన్ పేరు వచ్చేసి శివమొగ్గ టౌన్ ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ఇదైతే యశ్వంత్పూర్ నుంచి డైలీ 9:15కి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మావాడు ఆకలి కాగలేక అది ఇడ్లీ వడ తీసుకున్నాడు. 3 ఇడ్లీ ఒక వడ వేసాడు, 70 రూపాయలు తీసుకున్నారు. ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది అబ్బాయి? పర్లేదా? 70 రూపాయలు కొరత. ఓకే, అది మ్యాటర్. సో ఇప్పుడు టైం అయితే 12 PM. మనం కదూర్ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం యశ్వంత్పూర్ నుంచి. కడూర్ స్టేషన్ నుంచి బయటికి రాగానే రైట్ సైడ్ తిరిగితే జస్ట్ 5 minutes వాకబుల్ డిస్టెన్స్లో మనం బస్ స్టాండ్ రీచ్ అయిపోతాం. యాక్చువల్గా మా జర్నీ ప్లాన్ ఏంటంటే హైదరాబాద్ టు చిక్మంగళూరు డైరెక్ట్గా బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ ఏమి అవైలబిలిటీ ఏమి ఉండవు. సో మేమేం చేసామంటే హైదరాబాద్ టు యశ్వంత్పూర్కి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాం. సో అది యశ్వంత్పూర్కి మార్నింగ్ రీచ్ అయిపోయాం. సో మార్నింగ్ యశ్వంత్పూర్ నుంచి ఈ కడూర్ అనే స్టేషన్కి డైలీ ట్రైన్ ఉంది. సో ఆ ట్రైన్ ఎక్కేసి మనం ఇక్కడ దిగాము. సో ఇక్కడ నుంచి మనకి ½ an hourకి ఒకసారి చిక్మంగళూరుకి బస్సెస్ ఉంటాయి. సో కడూర్ టు చిక్మంగళూరుకి మనం బస్సులో అయితే రీచ్ అవుతాం. సో అలా నడుచుకుంటూ మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం. సో మెయిన్ రోడ్ నుంచి బస్ స్టాండ్ పక్కనే ఎవరిని అడిగినా మీకు అడ్రస్ అయితే చెప్తారు. ఫైనల్లీ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయ్యాం. సో ఇక్కడ నుంచి ప్రతి ½ an hourకి ఒక బస్సు ఉంటుంది చిక్మంగళూరుకి. ఇక్కడ నుంచి చిక్మంగళూరు వెళ్ళడానికి మనకి బస్సెస్ అని ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే వస్తాయి. చిక్మంగళూరుకి వెళ్ళడానికి 4 మెంబర్స్కి మాకు 212 అయితే ఛార్జ్ చేశారు. చిక్మంగళూరుకి వెళ్ళే వే అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్రో. చూడడానికి గ్రీనరీగా అండ్ వెదర్ చాలా కూల్గా. సో మనకి బోర్ కొట్టదనమాట ఈ జర్నీలో. వెళ్ళే దారిలో ఇలాంటి చెట్లు అయితే చాలా నోటీస్ చేసాను మీరు. ఐ థింక్ ఇది పామాయిల్ చెట్లు అనుకుంటా. సో చూడడానికి చాలా బాగున్నాయి. అక్కడ దూరంగా కనిపిస్తున్నదే మన చిక్మంగళూరు, మనం వెళ్ళాల్సిన ప్లేస్. చిక్మంగళూరు బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ NMC లాడ్జ్ అని ఉంది. ఈ లాడ్జ్కి ఆపోజిట్ స్ట్రీట్లో ఒక హోటల్ అయితే ఉంది. సో ఈ హోటల్లో ఫుడ్ అయితే బాగుంటుందని చెప్పారు. సో వెళ్ళి ట్రై చేద్దాం. సో ఫుడ్ అండ్ టేస్ట్ అయితే బాగుంది అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది. సో మీరు ట్రై చేసేయండి. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము మా రిసార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇదే మా స్టే, ఆరెంజ్ ఎకో స్టే. అట్లా వెళ్ళాలా? ఇదే మేము తీసుకున్న స్టే. రిసార్ట్ అయితే చాలా బాగుంది. ఈ అంబియన్స్ అండ్ వైబ్ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఇదే రిసార్ట్లో మనకి స్విమ్మింగ్ పూల్ కూడా యాక్సెస్ ఇచ్చారు. సో స్విమ్మింగ్ పూల్ అంటే ఇంక వీళ్ళు ఆగరు. సో అలా ఎంజాయ్ అయితే చేసేసాం. మా రిసార్ట్ మేము తీసుకున్న రిసార్ట్ది నైట్ టైం వ్యూ. ఈ రిసార్ట్లో నైట్ టైం వ్యూ మాత్రం అదిరిపోయింది. అండ్ ఈ లైటింగ్ అయితే సూపర్ అసలు. అండ్ ఇక్కడ ఈ రైన్ డ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్ అయితే ఈ చలికి ఈ వర్షానికి రైన్ డ్యాన్స్ అయితే లేదు. అలా కొన్ని రీల్స్ ట్రై చేసాం, బట్ మన వల్ల అవ్వదులే అని చెప్పేసి క్యాంప్ ఫైర్ వేసేసుకుని రిలాక్స్ అయిపోయాం. సో ఈ నైట్కి ఇంతే ఇంకా. అండ్ పక్క రోజు మార్నింగ్, ఈరోజు సండే. సో అలా మార్నింగ్ లేచి కొంచెం వ్యూస్ అని చూసేసుకున్నాం. ఇంకా వీళ్ళే ఫుడ్ అయితే అరేంజ్ చేశారు. యాక్చువల్గా నైట్ ఫుడ్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వీళ్ళే అరేంజ్ చేస్తారు. సో అది ఇంక్లూడ్ అయ్యే మా కాస్ట్. యాక్చువల్గా మా కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ 1700 పడింది ఈ రిసార్ట్లో. బట్ ఫుడ్ టేస్ట్ వచ్చేసి ఓకే అంత గ్రేట్గా అయితే ఏం లేదు. సో 8 కల్లా మనం రిసార్ట్ నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ బైక్స్ అయితే రెంట్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి పర్ బైక్ వచ్చేసి 1000 రూపీస్ పడింది. బికాస్ ఈరోజు సండే కదా, సో వీకెండ్స్కి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అలా బైక్స్ తీసేసుకొని మేము స్టార్టింగ్ వచ్చేసి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం. సో వెళ్ళే దారి మొత్తం ఇలా పార్క్తో అసలు సూపర్. మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట. దీన్ని ఎంజాయ్ చేయాలి అంతే. మీరు టైం ఒకటి అదిరిపోయింది అసలు. రండిరా ఇళ్ళ కాడ ఏం చేస్తారు? రండిరా అబ్బలే, రండిరా ఇళ్ళ కాడ ఏముందిరా, ఇక్కడికి రండిరా, చూడండిరా వచ్చి. ఇప్పుడు మనం బాబా బుద్ధంగిరి హిల్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే ఒక దర్గా ఉంది. సో దర్గాకి అయితే వెళ్దాం. బట్ ఫోన్ అయితే అలవ్ లేదు ఇక్కడ, వీడియోస్ అయితే అలవ్ చేయట్లేదు. సో
సో మనం వితౌట్ ఫోన్ అయితే వెళ్ళి సందర్శించుకొని వచ్చేసాం. సో వన్స్ దర్గా సందర్శించిన తర్వాత మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం జెట్ పాయింట్కి. సో ఈ వెళ్ళే రూట్ మాత్రం ఆ ఫాగ్తో నిండిపోయింది. ముందు వచ్చే వెహికల్ కూడా అంత కనపడట్లేదు, బట్ బాగుంది జర్నీ. సో ఇదే అనమాట ఆ జెట్ పాయింట్ పీక్. అండ్ ఈ ఫాగ్ వల్ల అయితే ఏం కనపడట్లేదు, చూడండి మీరు కూడా. కానీ ఫీల్ అయితే బాగుంది. ఈ కొండపైన గాలి నార్మల్గా అయితే లేదు, ఎంత ఫాస్ట్గా అండ్ ఎంత కూల్గా ఉందంటే చూడండి మీరే. ఆ గాలికి మా రైన్ కోట్స్ చూడండి ఎలా ఎగురుతున్నాయో. సో వెదర్ అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయలేం అంతే. బట్ ఇక్కడ ఒకటే మైనస్, ఎందుకంటే ఇక్కడ జలగలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడే ఈ నేసింది ఇప్పుడే వేసింది, ఇన్ని కూడా అయిపోయింది, తీసాము. సో ఫ్యామిలీకి వచ్చిన వాళ్ళు జెట్ పాయింట్ ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు ఇక్కడికి వస్తే మాత్రం లీచ్ స్ప్రే అనేది దొరికిద్ది మార్కెట్లో. సో అదైతే తీసుకురండి, కొంచెం కేర్గా అయితే ఉండండి. हिंदी भैया बाबूडिंग किधर जाना? बाबू दिंगरी इधर इधर ये किधर जाता है? ये किधर जाता नहीं मालूम। नहीं मिस हो गया, इधर इधर घूम के। नहीं तुम सीधा इधर ये रोड सेम रोड किधर लगा नहीं पता मिस हो गया क्या बाइक సూపర్. పాప మన వాళ్ళ బైక్ పెట్టారంట ఈ మంచులో, ఏడుందో కనిపెట్టలేదు వాళ్ళకి పాపం. ఇప్పుడైతే మనం జారీ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళడానికి వచ్చాం. సో జారీ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ఇక్కడైతే జీప్స్ అవైలబుల్గా ఉంటాయి. సో లోకల్ వెహికల్స్ ఇక్కడైతే అలౌ లేదు, ఇక్కడే మాట్లాడుకొని వీళ్ళ జీప్లోనే మనం వెళ్ళాలి. ఇక్కడ ఒక జీప్కి వచ్చేసి 800. మీరు 8 మెంబర్స్ ఉన్నా 2 మెంబర్స్ ఉన్నా జీప్కి అయితే 800. మీరు షేరింగ్ అయితే ఇక్కడ ఉండదు, మీ బ్యాచ్ని బట్టి వీళ్ళు మనీ అయితే తీసుకుంటారు. 800 మాత్రం పక్కా. ఇదంతా ఒక సిండికేట్. సో ఫైనల్లీ మేమైతే ఒక జీప్ మాట్లాడుకొని వెళ్తున్నాం. సో ఇక్కడైతే ఈ జీప్లో వెళ్తుంటే కొంచెం ఆ ఘాట్, ఆ రోడ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్. సో ఇలాగే మనం కొంచెం దూరం ఇలాగే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఒక 2 కిలోమీటర్స్ ఆర్ 3 కిలోమీటర్స్ అంటే ఒక 10 మినిట్స్లో అయితే మనం వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోతాం. సో ఇక్కడైతే మనకి జీప్ అయితే ఆపేస్తారు. సో ఇక్కడ నుంచి మనం బైక్ వాక్గా ఒక 500 మీటర్స్ ఆర్ 300 మీటర్స్ అయితే నడుచుకుంటా వెళ్ళాలి. మనం జీప్ దిగిన తర్వాత మనకి ఇలా టోకెన్ అయితే ఒకటి ఇస్తారు. సో మనం రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ టోకెన్ చూపిస్తే మనం ఏ జీప్లో అయినా రిటర్న్ వెళ్ళిపోవచ్చు ఆ సేమ్ స్టాండ్కి. సో ఇలా నడుచుకుంటూ మనం ఒక 500 మీటర్స్ వెళ్తే మనకి వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది. బట్ వెళ్ళేటప్పుడు చెప్పులు లేకుండా అయితే వెళ్ళకండి, ఇక్కడైతే చాలా జారుతుంది, స్లిప్ అయితే మాత్రం కిందకే. సో జాగ్రత్తగా అయితే వెళ్ళండి, షూ అయితే మస్ట్ అండ్ షుడ్. సో ఇలాగే ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఫైనల్లీ ఫాల్స్కి అయితే వచ్చేసాం. ఇదే జారీ వాటర్ ఫాల్స్. ఫాల్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఆ వాటర్ పడుతుంటే మన పైన స్ప్రింకిల్ అవుతున్నాయి, ఆ ఫీల్ అయితే సూపర్ అసలు. సో వాటర్ ఫాల్స్ పక్కనే మనకి ఈ డ్రెస్ చేంజ్ చేయడానికి అయితే ఇక్కడ ఒక రూమ్ లాగా ఉంది, మనం ఇక్కడైతే డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఫాల్స్లో అలా కొంతసేపు ఎంజాయ్ చేసి మేము బ్యాక్ అయితే వెళ్ళిపోయాం. ఇప్పుడైతే మనం ములియానగిరి పీక్ అయితే స్టార్ట్ అయ్యాం. సో ఇక్కడైతే రోడ్లు అయితే సూపర్ ఉన్నాయి అసలు. సో ములియానగిరి వెళ్ళే వేలో ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఒకటి కనిపించింది. సో దీని పేరు నాకు అంత ఐడియా లేదు, బట్ ఫాల్స్ అయితే బాగుంది ఆ వాటర్ పడ్డం. సో ఇదైతే ఫ్రంట్ వ్యూ అనమాట. సో ఇప్పుడు మనం కొంచెం టాప్కి వెళ్ళి పైనుంచి చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇదైతే టాప్లో నుంచి వ్యూ అనమాట. సో నైస్, బాగుంది. మనం ములియానగిరి వెళ్ళే వే మొత్తం ఇలాగే ఉంటుంది, చాలా బ్యూటీ స్పాట్స్ అయితే చాలా ఉన్నాయి. సో అన్నీ కవర్ చేసుకుంటా అయితే వెళ్తున్నాం మేము. అండ్ ఇది పర్టికులర్గా ఈ రోడ్డు మాత్రం అసలు ఫాగ్ అయితే ఫుల్గా అయిపోయింది రోడ్డు మొత్తం. సో ఇది ములియానగిరికి జస్ట్ 2 కిలోమీటర్స్ అవే అనమాట ఈ రోడ్డు. సో సూపర్. ఫైనల్లీ ములియానగిరి పీక్ అయితే వచ్చేసాం. సో ఇక్కడి నుంచి మనం ఒక 400 ఆర్ 500 స్టెప్స్ అయితే నడవాలి. సో పదండి వెళ్దాం.
ఇక్కడ ఉన్న గాలికి వాయిస్ కూడా సరిగ్గా వినిపించలేదు, అంత సౌండ్ వస్తుంది గాలి. సో వెళ్తూ కూడా ఆయాసం వస్తుంది. ఫైనల్లీ ఇండియాస్ హైయెస్ట్ పిక్ అయితే వచ్చేసాం. ఆయాసం మామూలుగా లేదు. దగ్గరగా 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ మంచులో 1 కిలోమీటర్ నడవాలంటే తీరిపోతుంది. 1 కిలోమీటర్. సారీ, ఇందాక ఇండియాస్ హైయెస్ట్ పీక్ అన్నాను, కాదు, ఇది కర్ణాటక హైయెస్ట్ పీక్ అనమాట, ఈ ముళ్ళయ్యనగిరి పీక్ అనేది. సో ఇక్కడ పైన ఒక టెంపుల్ ఉంటుందంట. ఎస్, పదండి చూద్దాం. సో ఇలా మెట్లెక్కి జస్ట్ ఒక 10 మినిట్స్ అలా ఎక్కితే ఆ పైన మనకు ఒక చిన్న కొండలాగా ఉంటుంది. పదండి చూద్దాం. యాక్చువల్లీ ఇది ఒక వ్యూ స్పాట్ అనమాట. సో వ్యూ చూద్దామంటే ఇక్కడ వ్యూ అసలు కనపడట్లేదు ఆ ఫాగ్ వల్ల. సో వ్యూ అయితే మిస్ అయ్యాం, బట్ ఎంజాయ్మెంట్ అయితే కాదు. సో ఇదేనమాట ఆ పీక్. సో పైన చూస్తే మనకి ఒక బెల్ అయితే కనపడుతుంది. సో అది గుడి పైన ఉంటుంది అనమాట. గుడి దానికి ఆపోజిట్లో ఉంటుంది. యా, పదండి గుడి కూడా చూద్దాం. సో ఇదేనమాట ఆ గుడి. సో ఈ టెంపుల్లోకి అయితే ఫోన్ అలవ్ లేదు, వాళ్ళు అరుస్తున్నారు ఫోన్ తీసుకెళ్తే. సో బయట నుంచి అయితే చూపిస్తున్నా వ్యూ. చిక్మంగళూరులో ఆల్మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ అన్నీ చూసేసాం. సో ఇంకా మా ట్రిప్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ టు చిక్మంగళూరు, చిక్మంగళూరు టు కడూర్, కడూర్ టు యశ్వంత్పూర్, యశ్వంత్పూర్ టు హైదరాబాద్. వెళ్ళేదారిలో ఇలాంటి చిన్న చిన్న బ్యూటీ స్పాట్స్ ఉంటే ఇలా చూసుకుంటూ కవర్ చేసుకుంటూ మేము చిక్మంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ టైం అయితే కొన్ని లైవ్ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. ఏదైనా మిస్టేక్ అయితే చెప్పండి, కరెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.